అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 9వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరం అండి. వారం వచ్చేసరికి ఇవాళ శనివారం. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చేదో చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ కూడా అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకి శ్రవణం అనేది మధ్యాహ్నం 3:31 వరకు అయితే ఉంటుందండి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి తెలుపు గల డాగ వచ్చేసరికి కాకి మీద విజయం సాధిస్తుంది. కోడ్ అనేది కాకి, డాగ, పింగళ మీద విజయం సాధిస్తుంది. అలాగే తెలుపు గల నెమలు వచ్చేసరికి నలుపు గల నెమల మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి శ్రవణంలో గెలిచేవి ఓడేవి. ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి, మనకి మధ్యాహ్నం 3:31 వరకు అయితే ఉంటుందండి శ్రవణం అనేది. మనకు వచ్చేసరికి ఏంటంటే మధ్యాహ్నం 3:31 తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం, అది వచ్చేసరికి ధనిష్ట అండి. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నెమలవన్నే కాకి వచ్చేసరికి ఎర్రకాకి, ఎర్రకోడి మీద విజయం సాధిస్తుంది. అలాగే పసింగల కాకి వచ్చేసరికి పసింగల డాగ కోడి మీద విజయం సాధిస్తుంది. కోడి అనేది నెమలవన్నే కోడి, నలుపు వన్నే కోడి, పసింగ డాగ మీద విజయం సాధిస్తుంది. డాగ అనేది పసింగల డాగల మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి ధనిష్టాలో గెలిచేవి ఓడివి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మొత్తం మనకి రెండు నక్షత్రాలు. ఒకటి వచ్చేసరికి శ్రవణం మధ్యాహ్నం 3:31 వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత నుంచి రెండో నక్షత్రం ధనిష్ట అనేది మనకైతే ఈరోజు అయితే నడుస్తూ ఉంటుందండి మనకి. ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి. ఉదయం 6 గంటల నుంచి 8:24 వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగళ, తెల్ల నెమలి, తెల్ల అబ్రాసు, పాల అబ్రాసు, నెమల పింగళ రసంగి, నెమల పింగళ అబ్రాసు, నెమల పూల, గౌడ్ డాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి డాగ, కోడి మైల, కోడి కక్కెరాయి, నల్లబొట్ల కోడి సేతువ, కోడి పింగళ, కోడి బచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మనకి ఇవ్వండి తొలి జాములో గెలిచేవి ఓడేవి. మళ్ళీ చదువుతాను గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మనం ముసుక్కు వచ్చేసరికి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. మనకు వచ్చేసరికి విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉండిద్ది. ఇంకా రెండో జాము అనేది చూసుకుంటే కనుక 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి డాగ కానీ కోడి రసంగిని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల, ఎర్ర మైల, శుద్ధ డాగ, గేర్వా, కోడి నెమలి, తెల్ల నెమలి, ఎర్ర నెమలి, గరుడు మైల, ఎర్ర కక్కెరాయి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ, గట్టి కాకి, కాకి పింగళ, నల్లబొట్ల సేతువ, పసింగల కాకి, పసింగల సేతువ, తుమ్మిది వన్న కాకి, నల్లకట్ట అబ్రాసు ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మన ముసుక్కి కోడి డాగ కానీ కోడి రసం కానీ వాడుకుంటే విజయం సాధిస్తానికి ఎక్కువ అయితే ఉండిద్ది. ఇంకా మూడో జాము 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి నెమలి, పచ్చకాకి, గట్టి కాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డాగ, కాకి డాగ, నెమలి పింగళ ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి పింగళ, కోడి నెమలి, కోడి బోల, కోడి కక్కెరాయి, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వచ్చేసరికి మూడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి. మళ్ళీ చూద్దాను గుర్తుపెట్టుకోండి, ఈ జాములో మన ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. మనకు వచ్చేసరికి విజయం సాధిస్తానికి కూడా ఎక్కువ శాతం అయితే ఉంటుంది. ఇంకా నాలుగో జాము 1:12 నుంచి 3:36 వరకు. దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి పింగళ, కోడి కాకి, కోడి పొల, కోడి సేతువ, కోడి మైల, తెల్ల కోడి కక్కెరాయి, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కక్కెరాయి, నెమలి మైల, తుమ్మిది వన్న కాకి, పచ్చకాకి చూపులకు వచ్చేసరికి ఓడిపోయేవి.
సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి 4వ జామ్లో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి. ఈ 4వ జామ్లో మనం వచ్చేసరికి ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్దండి. మనకు వచ్చేసరికి విజయం సాధిస్తానికి అయితే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 5వ జాము, ఇది 3:36 నుంచి సాయంకాలం 3:36 నుంచి 6 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి పచ్చకాకి డ్యాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గట్టికాకి డాగ, పచ్చకాకి, గట్టికాకి, శుద్ధ డాగ, సేతువ, నల్లబొట్ల సేతువ, కాగి పింగళ ఇవనేవి జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల నెమలి, కోడి మైల, శుద్ధ నెమలి, కోడి నెమలి, కోడి రసంగి, తెల్ల కక్కెరాయి, నెమల కక్కెరాయి, కోడి డాగ, రసంగి డాగ, ఎర్రమైల ఇవనేవి జామ్లో చూపులకు ఓడిపోతాయి మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి 5వ జామ్లో చూపులు గెలిచేవి ఓడేవి ఇవి మనకు వచ్చేసరికి. మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి. ఈ జామ్లో మనం వచ్చేసరికి ముసుక్కి పచ్చకాకి డ్యాగన్ కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది. ఇక ఇది వచ్చేసరికి 6వ జాము సాయంకాలం 6 కాడి నుంచి రాత్రి 8:24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి నెమలి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి, పిచ్చుకు బోర నెమలి, శుద్ధ నెమలి, ఎర్ర నెమలి, ఎర్రపూల, డాగ పింగళ, ఎర్రబొట్ల సేతువ, నెమలి డాగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి, కోడి మైల, కోడి నల్లకట్టు రసంగి, బూడిద రంగు మైల, గట్టికాకి, కోడి నల్ల మైల, కోడి రసంగి ఇవన్నీ విజయంలో చూపులకి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి. ఈ జామ్లో మనకి ఈ 6వ జామ్లో మనకి ఏంటంటే ముసుక్కి నెమలి పింగళ కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాధిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి. ఇదండి మనకు వచ్చేసరికి 6వ జాము. ఇంకా ఇది వచ్చేసరికి 7వ జామ్ అండి. ఇది వచ్చేసరికి 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, పన్ను డాగ, ఎర్రబొట్ల సేతువ, కాకి డాగ, అలాగే పచ్చకాకి ఇవనేవి జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి, కాకి నెమలి, కోడి కాకి నెమలి, అలాగే నెమలి పింగళ ఇవనేవి జామ్లో చూపులు ఓడిపోతాయి. మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి. ఈ జామ్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అంటే మనకి విజయం సాధిస్తానికి. ఇంకా 8వ జాము ఇదే మనకి జాముల ప్రకారంగా కూడా ఆఖరి జాము. దీంట్లో మనం ముసుక్కి కాగిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి పింగళ, నల్ల కక్కరాయి, కాకిడాగ, శుద్ధ డాగ ఇవనేవి జామ్లో చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ, కోడి నెమలి, గరుడు మైల, ఎర్ర బ్రాసు ఇవనేవి ఈ జామ్లో చూపులకు ఓడిపోతాయి. సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి. ఈ జామ్లో మనం ముసుక్కి కాగిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఉత్తరం దిశగా మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం అనేది సాధిస్తానికి ఉండిద్ది. ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకోవాలి. మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిద్ది. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం నేను మీకు దిక్కు అనేది చెప్పాను, నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను, జాముల ప్రకారంగా కూడా గెలిచే చెప్పాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే మర్చిపోకుండా మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలా కలర్ అప్డేట్స్ మనం డైలీ పెడతా ఉంటాం. మీకు నోటిఫికేషన్ రూపాన మీ ఫోన్లోకి అయితే వస్తుంది.